హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక కమ్మటి చారు రెసిపీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మేమైతే దీన్ని నీళ్ళ చారు అని పిలుస్తామండి. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి రసం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు రసంలోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి నీళ్ళలాగా. అందుకే నీళ్ళ చారు అని పిలుస్తారు దీన్ని. ఇందులోకి 2-3 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకండి, కాడలతో వేసుకోండి. మరిగిన తర్వాత చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఒక పెద్ద సైజు టొమాటో ముక్కలు వేసుకొని, జీరా మెంతుల పౌడర్ కొద్దిగా, ధనియా పౌడర్ కొద్దిగా, పసుపు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ కలిపి 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. 10-15 నిమిషాలని కాకుండా వీటన్నిటి సారం ఈ చారులోకి దిగేంతగా ఫ్లేవర్స్ అన్నీ చారులోకి వచ్చేలాగా మరిగించుకోవాలి. అంతసేపు మరిగించుకున్నారనుకోండి, చారు కమ్మగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాం. దాదాపు ఇది మరగడానికి 12-13 మినిట్స్ పట్టిందండి నాకు. ఇవన్నీ మరిగి ఈ ఫ్లేవర్స్ అన్నీ దీంట్లో పట్టిన తర్వాత కావాలంటే వీటన్నిటిని వడగట్టేసుకొని ఉత్త చారును కూడా పోపు పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అది. ఇలా మరిగిన తర్వాత నేను ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు బెల్లం గడ్డ వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకుంటే చారుకు రుచి వస్తుందండి, పులుపును బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వేరే స్టవ్ పైన బాండ్లీ పెట్టేసుకొని వేడి చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్న 7 వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ చారులో కలిపేసుకోవడం అండి. ఈ పోపు అంతా ఈ చారులో వేసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన నీళ్ళ చారు రెసిపీ రెడీ అండి. మీరేమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఫ్రైడ్ కర్రీస్ పక్కన చాలా బాగుంటుంది. అలాగే ముద్దపప్పు చేసుకున్నప్పుడు ఈ చారు చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో.